ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గుడిపాడు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేపల చెరువులు పట్టనీయకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్నారంటూ ఘంటసాల దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ చెరువుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. అక్కడ చెరువులోకి వెళ్లే దారిలో ముళ్ళ కంపలు వేసి వాళ్ళని దారుణంగా హింసిస్తున్న పరిస్థితి. గతం నుంచి కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది. అయితే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలే ఈ దారుణానికి ఒడిగట్టిన పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇది చేపల చెరువుకు వెళ్ళేటువంటి మార్గం. ఈ మార్గంలో మీరు ఇక్కడ విజువల్స్ ఒకసారి చూడొచ్చు. మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు. అక్కడ చివరి ఎదురుగా కనిపిస్తున్న అంటే ఈ కాలువ అవతల పక్క కనిపిస్తున్నటువంటి చేపల చెరువు అది. అక్కడ లక్ష్మీ దుర్గా అనేటువంటి వ్యక్తి ఆ రొయ్యల చెరువు రొయ్యలు సాగు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఆ రొయ్యలను పట్టే పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాతావరణం బాగోని నేపథ్యంలో డీమ్ వచ్చేస్తున్న కారణంగా రొయ్యలను వెంటనే పట్టాలని చెప్పి లక్ష్మీ దుర్గా ప్రసాద్ రొయ్యలను పట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఈ గుడిపాడు గ్రామానికి సంబంధించి గ్రామస్తులందరూ కూడా అతన్ని అడ్డుకుంటున్న పరిస్థితి. రొయ్యల చెరువు వరకు వెళ్ళకుండా మార్గం లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు అడ్డు వచ్చినా సరే ఇది ఆర్ఎన్బి రోడ్డు అని చెప్పినా సరే వాళ్ళు కక్షపూరితంగా ఈ వ్యవహారం అంతా చేస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఈ దారంతా కూడా పూర్తిగా ఇక్కడ ముళ్ళకంప వేసిన పరిస్థితి. మనతో పాటు ఇక్కడ చెరువుకు సంబంధించిన రైతున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు ఈ ముళ్ళకంప వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం జరిగింది అసలు? వచ్చారండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు. నేనేం మాట్లాడాలి, కూర్చున్నా. ఆడపిల్ల మోరు మాణిక్యం అండి, మోరు మంగయ్యమ్మ, మోరు శాసరత్నం, పొంపులు వదిలి ఓడిపోయాం పేరు అంటారు ఆ అమ్మాయి. వాళ్ళు ఆడపిల్లలు, మగవాళ్ళు రోడ్డు మీద ఉండి ఆడపిల్లలతో వేపించారు. నేను అక్కడే కూర్చున్నానండి. నా మీద నుంచి లాగేసి వేసారండి. వాళ్ళు ఇష్టాసారంగా మాట్లాడారండి. శ్రావణి కానీ ఇక ఆడపిల్లలు. ఏంటి కారణం ఏంటి అసలు? అంటే వాళ్ళ మీద కక్ష కట్టడానికి కారణం ఏంటి? ఏం కారణం తెలియదండి. ఇదిగో ప్రభుత్వం వచ్చినాక, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాడించి మమ్మల్ని అసలు చాలా బాధలు అండి. కూతి కాదు బాధలు కాదు, కూతి కాదు బాధ. ఇటే నడుతున్నాము, ఇదే దారి. ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇదే దారి. ఇటు కూడా వేయకోకుండా వాళ్ళ ఇష్టం. దారికి సంబంధించి ఏమైనా వివాదాలు ఉన్నాయా లేకపోతే? లేదండి, ఇటు సంబంధించి ఏమీ లేదండి. ఇది పీడబ్ల్యూ కట్టు, పీడబ్ల్యూ కాలువ, ఆర్ఎంబి రోడ్డు అండి. అసలు వాళ్ళు ఇష్టాసారంగా చేసేస్తున్నారండి. ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు మీ అంతా? దసరాది అండి, దసరాది, మోర్ దసరాది, మోర్ నరసింహ, మోర్ మురళి, మోర్ రవి. ఎందుకని కక్ష కట్టారు మీ మీద? ఇది టీటీపీ వచ్చింది, మాదేమో వైఎస్ఆర్ మీటింగ్ అండి. అని నిలబడ్డందుకు పార్టీ కక్షల వలన మాకు ఏం తగాదాలు లేవండి. ఇగో ఈ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని ఇలా చేసేస్తున్నారండి. మీరు చెప్పండి, అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది? అంటే ఎన్ని ఎకరాల రొయ్యల చెరువు ఇది? ఇప్పుడు ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంది? దగ్గర దగ్గర ఒక 50 లక్షల రూపాయలు నష్టం వచ్చేటట్టుంది. డివో పడితే దేనికి పనిచేయదన్న సరుకు అది ఇప్పుడు ఆల్రెడీ కంప్లైంట్లో ఉంది. అది పడదామని చెప్పి గత 10 రోజులు బట్టి వేసారు కంప్. ఇది 10 రోజులు బట్టి ఉంది. అది ఇవాళ ఏంటంటే రేపు పట్టుబడి అని చెప్పి నేను కుర్రోళ్ళతో తీపిస్తామంటే వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. తీయొద్దని. ఏమన్నా అమ్మగారు నేను వచ్చి తీపించడం జరిగింది. తీపిచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ కుటుంబీకుల్ని పోగేసి వచ్చారు. నేను బయటికి వెళ్ళాను. ఈలోగా మళ్ళీ వాళ్ళు వచ్చి అమ్మగారు ఇక్కడ కూర్చుండగానే అమ్మగారి మీద నుంచి లాగేసేసి కంపలు లాగేసి మళ్ళీ వేసారు. రకరకాలుగా తిట్టి అవరం చేశారండి. ఇప్పుడు ఆ చెరువు కనుక మనం పట్టపోతే మటుకి అన్యాయంగా పోద్ది. డివో కంప్లైంట్ ఉంది. డివో పడిపోయి చనిపోయే విధానం ఉంది. ఒకవేళ ఇప్పుడు తీసే ప్రయత్నం చేస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? వచ్చి అడ్డుకున్నారు, తీయొద్దు అన్నారు. మళ్ళీ మేము తీసినా మళ్ళీ వేసేసి నానా రకాలుగా తిట్టి వెళ్తున్నారు. పోలీసులకి ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే స్థానికంగా ఉన్న నాయకులు కానీ ఏం చెప్తున్నారు? ఇప్పుడు వెళ్తామండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి వస్తాము. అంటే గతం నుంచి కూడా ఇది జరుగుతుంది కదా, అంటే మొత్తం ఎంత నష్టం వచ్చే అవకాశం? గతంలో చేపల చెరువులు అప్పుడు కూడా ఇదే వ్యవహారం జరిగిందని చెప్పి ₹1 కోటి పైన నష్టం అని, ₹1 కోటి పైన నష్టం వచ్చింది. చేపల చెరువు కూడా పట్టనివ్వలేదు. చేపల చెరువు కూడా అలా వదిలేసాం. ఈ చెరువు కూడా అటు దారి ఇవ్వం, అటు వెళ్తానికి వెళ్ళలేదని చెప్పి అని అన్నారు. మొన్న ఒక 2 నెలల ముందు కూడా ఇక్కడే పట్టుకున్నాం. మేము ఇక్కడే బండి పెట్టి ఇక్కడే పట్టుకున్నాం. ఈ చెరువు తవ్వుని దగ్గర నుంచి కూడా మేము ఎక్కువ శాతం ఇటే నడుపుకుంటాం. దగ్గరగా ఉంది, కాలువ రోడ్డు ఇక్కడే ఉందని చెప్పి మేము ఇటే తోలుకుంటే ఎప్పుడు కూడా అబ్జెక్షన్ లేదు. ఎప్పుడు పోయిన పట్టుబడికి కూడా అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు 10 రోజుల క్రితం కంప్ ఎందుకు వేసారంటే ఇది తిరగత జరిగింది, కూలోళ్ళు తెలియగేసారని చెప్పి అని అన్నారు. తెలియగేసారని చెప్పి మా కుర్రోళ్ళతో తీయొద్దని చెప్పి అడ్డుకుని మమ్మల్ని నానా బూతులు తిట్టి. అంటే కేవలం రాజకీయపరమైన గొడవ లేదంటే కుటుంబపరమైన గొడవలు ఉన్నాయి? ఈ విషయాన్ని అంటే స్థానిక ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి అక్కడ పరిష్కారం కోరే ప్రయత్నం చేశారు మీరు? లేదండి, అంటే ఇప్పుడు మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం మేము.
అదండి. ఏం చెప్తారండి అంటే కోట్ల రూపాయలు నష్టం అంటున్నారు. అంటే ఒకవేళ ఇదంతా కూడా పూర్తిగా సరుకు అంతా కూడా పాడైపోతే ఏం చెప్తారంటే మీరు స్థానికంగా ఉన్న నాయకులు కానీ పోలీసులు కానీ ఎట్లాంటి న్యాయం కోరుకుంటారు? ఈ సరికి ఏదన్నా ఇదైతే మటుకు మేము మందేసుకుని చచ్చిపోవటమేనండి. ఇక అదే మాకు ఇక వేరే దారి లేరు. ఇప్పటికే నష్టపోయి ఉన్నాం, చాలా చేపలు చెరువు నష్టపోయి ఉన్నాం, అందరికీ తెలుసు. ఆ పట్టుబడి రోజున కూడా లారీ ఆపేసి రానివ్వకోకుండా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాలువ, ఇది పీడబ్ల్యూ కాలువ, ఆర్ఎంబి రోడ్డు, దీని మీద కూడా పెట్టకూడదు, మీరు పెడతానికి హక్కు లేదు అని చెప్పి పట్టుబడి మాకు జరగనివ్వట్లేదండి. మీరు దయచేసి మా విన్నపం చూసుకొని మాకు పట్టించి ఏర్పాటు చేయండి మీ ద్వారాగా, మీ మీడియా ద్వారాగా. ఇది మొత్తంగా లక్ష్మీదుర్గ చెప్తున్న పరిస్థితి. అంటే తమ చెరువులు గతంలో చేపల చెరువుల విషయంలో కూడా ఈ రకంగానే ఇబ్బంది పెట్టారు. అప్పుడు కూడా లక్షలాది రూపాయలు నష్టపోతుంది. ఇప్పుడు రొయ్యల చెరువు విషయంలో కూడా ఈ రకంగానే కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఏదైనా రాజకీయంగా ఆ గొడవలు ఉంటే కనుక అది రాజకీయంగా చూసుకోలేదు, కడుపు కొట్టకూడదనే విధంగా కూడా వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. తమ రొయ్యల చెరువును పట్టకపోతే కనుక ఇప్పుడు ఉన్నట్టుండి ఇప్పుడు పట్టకపోతే కనుక ఖచ్చితంగా దాదాపు 50 లక్షల పైనే నష్టం వాటిల్తుందని చెప్తున్నారు. తమ కుటుంబం అంతా రోడ్డున పడుతుంది కాబట్టి పోలీసులు కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు తమకు న్యాయం చేయాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో చంటితో ఆర్టీవీ పెదవాడి నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.